ప్యారిస్, లండన్, టోక్యో, ఇటలీ ఈ సిటీస్ని విజిట్ చేయడం మీ డ్రీమా? అయితే మీరు ఈ టెర్మినల్ 21కి వస్తే అన్ని కంట్రీస్ని వీసా ప్రాబ్లం లేకుండా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇదే టెర్మినల్ 21, పతాయాలో ఉన్న షాపింగ్ ఎయిర్పోర్ట్. ఈ మాల్లోకి ఎంటర్ అయితే వరల్డ్ టూర్ స్టార్ట్ అవుతుంది. ఇది జస్ట్ మాల్ కాదండి, ఒక ఎక్స్పీరియన్స్. ప్రపంచంలోని ప్రామినెంట్ ప్లేసెస్ ని విజిట్ చేస్తూ, కాంటినెంటల్ ఫుడ్ ని ఎక్స్ప్లోర్ చేస్తూ, షాపింగ్ చేస్తూ ఉండే ఆ కిక్ ని ఇక్కడ మీరు ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. ఈ వీడియో స్కిప్ చేస్తే పతాయాలో ఉన్న మోస్ట్ యూనిక్ టూరిస్ట్ అట్రాక్షన్ ని మీరు మిస్ అయినట్లే. సో ఫాస్టన్ యువర్ సీట్ బెల్ట్స్, లెట్స్ టేక్ ఆఫ్ ఫ్రమ్ టెర్మినల్ 21 పతాయా. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది ట్రావెల్ టాండమ్. ఎలా ఉన్నారండి మీరందరూ? మేమైతే చాలా చాలా బాగున్నాము. ప్రస్తుతం పతాయాలో ఉన్నాము. ఇట్స్ అఫీషియలీ 7th డే ఇన్ అవర్ థాయిలాండ్ సిరీస్ అనమాట. చాలా చాలా ఎక్సైటింగ్ గా నడుస్తుంది ట్రిప్. నిన్న యాక్చువల్లీ మేము బయలుదేరి బ్యాంకాక్ నుంచి పతాయా వచ్చామండి. పతాయా ఎలా వచ్చాము ఏంటి అనేది ఒక వీడియో చేసాము. ఆన్ టాప్ ఆఫ్ ఇట్, పతాయా వచ్చిన తర్వాత నిన్న మధ్యాహ్నం కొంచెం రెస్ట్ తీసుకుని సాయంత్రము బయటికి వెళ్ళామన్నమాట. మేము ఎక్కడికి వెళ్ళామంటే బిగ్ బుద్ధా టెంపుల్ అండి. అదొక హిల్ మీద ఉంటుంది అనమాట. అండ్ గోల్డెన్ బుద్ధా స్టాచ్యూ చాలా చాలా అమేజింగ్ గా ఉంటుంది అది. ఈ రెండు వీడియోస్ చూడకపోతే మాత్రం నేను ఐకార్డ్స్ లో ఒకటి, డిస్క్రిప్షన్ లో ఒకటి లింక్స్ ఇస్తాను. తప్పకుండా వెళ్ళి ఆ వీడియోస్ చూడండి, డెఫినెట్ గా మీరు ఎంజాయ్ చేస్తారు. అండ్ ఈ వీడియోలో వచ్చేసి మార్నింగ్ ఈరోజు కొంచెం రిలాక్స్ గా లేచామండి. రిలాక్స్ గా లేచి బ్రేక్ఫాస్ట్ చేసి హ్యాపీగా అన్విత స్విమ్మింగ్ పూల్కి వెళ్దాము అంటే దాంతోపాటు స్విమ్మింగ్ పూల్కి వెళ్ళి స్విమ్మింగ్ పూల్లో కాసేపు ఎంజాయ్ చేసి దెన్ వీ కేమ్ బ్యాక్, గాట్ రెడీ. ఇప్పుడు బయలుదేరి పతాయా వస్తే తప్పకుండా చూడాల్సిన ఒక మాల్ ఉందండి. దాన్నే టెర్మినల్ 21 అంటారు. అంటే ఇట్స్ కంప్లీట్లీ అన్ ఎయిర్పోర్ట్ థీమ్డ్ మాల్ అనమాట. చాలా యూనిక్ గా ఉంటుంది. అంటే బ్యాంకాక్ లో ఉంటుంది కానీ పతాయాలో చాలా ఫేమస్ ఇది. సో అక్కడికి వెళ్దామని బయలుదేరుతున్నాం అండి. ఈ వీడియో మొత్తం కూడా మీరు టెర్మినల్ 21 మాల్ ఎలా ఉంటుంది అనేది పిన్ టు ప్లేన్ ఎవ్రీథింగ్ చూస్తారు. సో ఇంకెందుకు ఆలస్యం, సో లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ. మేము క్యాబ్ బుక్ చేసుకోవాలి. కిందకి వెళ్తున్నాము. కిందకి వెళ్ళి క్యాబ్ బుక్ చేసుకుని దెన్ విల్ స్టార్ట్ అవర్ జర్నీ టు టెర్మినల్ 21 మాల్. అది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎవ్రీథింగ్ మీరు ఈ వీడియోలో చూడండి అండ్ ఎంజాయ్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో. సో మా లాబీలోకి వచ్చామండి. లాబీ బయటికి వచ్చేసాను. బయటకు వచ్చి ఇక్కడ నుంచి బయలుదేరి టెర్మినల్ 21 మాల్కి వెళ్తున్నాం అనమాట. చాలా బ్యూటిఫుల్ గా ఉందండి లొకేషన్ అండ్ హోటల్ కూడా. ఈ హోటల్ ఎలా ఉంటుంది ఏంటనేది ఒక టూర్ కూడా తీస్తాం. అపార్ట్మెంట్ కాదు, హోటల్ టూర్. సో అది ఎలా ఉంటుంది అనేది జస్ట్ వెయిట్. ఇంకొక 2-3 వీడియోస్ తర్వాత ఈ హోటల్ టూర్ వస్తుంది అనమాట. అండ్ ఇదంతా కూడా హోటల్ బయట అండి. చాలా చాలా బ్యూటిఫుల్ గా అమేజింగ్ గా ఉంది. బయట అంతా కూడా చాలా లైవ్లీగా ఉందండి. చాలా బ్యూటిఫుల్ గా ఉందన్నమాట. రాత్రి అయితే చాలా చాలా అమేజింగ్ గా ఉంది. మొత్తం లైట్స్ అన్ని ఆన్ చేశారు అండ్ వండర్ఫుల్ గా ఉంది. కుదిరితే ఈ నెక్స్ట్ వీడియోస్లో కంపల్సరీగా ఈ ఏరియా కూడా ఎలా ఉంటుందనే చూపిస్తాము. ఎనీవేస్ ఎలాగో హోటల్ టూర్ ఒకటి తీస్తాం కదా, సో హోటల్ టూర్లో తప్పకుండా మీకు ఇదంతా కనిపిస్తుంది. బట్ చూడండి అసలు ఎంత లైవ్లీగా ఉందో. క్లైమేట్ కూడా ఇక్కడ బ్యాంకాక్ అంత హీట్ లేదండి. అంటే ఎండలో తిరిగినా సరే అంత హీట్ అనిపించట్లేదు. అంటే ఏమంటావు? అసలు లేదండి హీట్, కొంచెము చల్లగానే ఉంది. ఇంకా చెప్పాలంటే అంటే మనకి ఇప్పుడు మేమేమనుకున్నామంటే బీచ్ సైడ్ మన వైజాగ్ లో అట్లా ఎలా ఉంటుందండి, కొంచెం చిట్టిగా ఇట్లా చెంపులు పడుతున్నట్టు ఉంటుంది కదా, అట్లా లేదు. చాలా చల్లగా అనిపిస్తుంది. బ్యాంకాక్ తో పోలిస్తే క్లైమేట్ ఇస్ వెరీ పీస్ఫుల్, సిటీ ఇస్ వెరీ పీస్ఫుల్. చాలా అసలు రష్ లేదండి. బ్యాంకాక్ లో ఏంటంటే చాలా రష్ అనమాట, జనాలు. బట్ ఇక్కడ అలా లేదు, చాలా పీస్ఫుల్ గా ఉంది. మీకు రోడ్లు చూస్తే అర్థమవుతుంది కదా. అంటే వీక్ డే అని కాదండి, నిన్న వీకెండ్, నిన్న కూడా అలానే ఉంది. ఈరోజు మండే యాక్చువల్లీ. బట్ బ్యూటిఫుల్ అండి, చాలా చాలా బాగుంది. మాకైతే చాలా నచ్చింది. లాస్ట్ టైం థాయిలాండ్ వచ్చినప్పుడు మేము ఫుకెత్ వెళ్ళాము. ఫుకెత్ కూడా చాలా బాగుంది. అదే వైబ్స్ పతాయాలో కూడా వస్తున్నాయి అనమాట. అమేజింగ్ ఉందండి. ఫైనల్లీ క్యాబ్ ఎక్కేసామండి.
ఇక్కడ నుంచి ఎంతోసేపు లేదనమాట. మేమున్న లొకేషన్ నుంచి అయితే టెర్మినల్ 21 హార్డ్లీ 4 minutes డ్రైవ్ చూపిస్తుంది. చాలా దగ్గర, కానీ ఇక్కడ మాకు ఇంకా రూట్స్ అవన్నీ ఎలా ఉంటాయని అవగాహన రాలేదన్నమాట. సో అదొకటి, దీన్ని తీసుకుని వెళ్ళడం కష్టమైపోతుందని అంటే చెప్పేసి ఒకళ్ళు వచ్చిన ఇద్దరు కప్పులు ఒకవేళ చిన్నపిల్లలు లేకుండా ఉంటే ఈజీగా వాక్ చేయొచ్చండి. ఎందుకంటే క్లైమేట్ చాలా బాగుంది, అస్సలు అలసటగా అనిపించదు అనమాట. వెరీ నియర్ బై అండి, అన్ని దగ్గరగానే ఉంటాయి. ట్రాఫిక్ ఉండి సిగ్నల్స్ దగ్గర ఎక్కువ టైం పడుతుంది అనమాట. సిగ్నల్స్ దగ్గర వెహికల్స్ మూవ్ అవడానికి తప్ప, అదర్వైజ్ ఇట్స్ లైక్ ఏ ఫ్లోయింగ్ ట్రాఫిక్. మనకి అసలు సిటీ అన్న పేరే కానీ ఎక్కడ కూడా మనకి ట్రాఫిక్ లేదు, అంటే జనాలుగా లేదు, ఇలా గందరగోళంగా ఉంటుంది కదండి. సిటీ లైఫ్ అలా లేదు, పీస్ఫుల్ గా ప్లెజెంట్ గా ఉంది. ఒక మంచి వైబ్ కలుగుతుంది. హై రైజ్ టవర్స్ ఉన్నా కూడా చాలా మటుకు చిన్న చిన్న బిల్డింగ్స్ ఉన్నాయన్నమాట. కొత్త థాయిలాండ్ ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు అనమాట ఇక్కడికి వస్తే. ఇంకోటి నార్త్ పటాయా చాలా లైవ్లీగా ఉంటుందండి. ఎవరైనా వస్తే, అంటే మేము ఉండే ఏరియా కూడా నార్త్ పటాయా ఏరియా అనమాట. మీకు బస్ స్టేషన్స్ ఇవన్నీ చాలా చాలా దగ్గరగా ఉంటాయి. సో ఎవరైనా వస్తే తప్పకుండా నార్త్ పటాయాలో మీరు రూమ్స్ బుక్ చేసుకోవచ్చు. ఎనీవేస్, మా హోటల్ టూర్ తీసినప్పుడు మీకు ఆ ఏరియా అంతా కూడా దాని డీటెయిల్స్ కూడా కంప్లీట్ గా ఇస్తాము. సో దట్ యూ విల్ అండర్స్టాండ్ హౌ దట్ ఏరియా ఈజ్, హౌ దట్ హోటల్ ఈజ్, ఎవ్రీథింగ్. దాని గురించి ఒక 2-3 వీడియోస్ తర్వాత వస్తుంది. సో వెయిట్ చేయండి. ఇప్పుడైతే టెర్మినల్ 21కి వెళ్దాము. ఇంకొక 3 minutes చూపిస్తుంది. హార్డ్లీ 1 kilometer కూడా లేదండి. అసలు ఇలా ఎక్కి ఇప్పుడే కూర్చున్నామా, మీతో మాట్లాడుతుంటేనే వచ్చేసింది. బట్ లోపలికి వెళ్తే చాలా బాగుంటుందని విన్నాము. టెర్మినల్ 21 మాల్ అన్నది పటాయాలో చాలా ఫేమస్ అన్నమాట. సో వీఆర్ ఎక్సైటెడ్ టు ఎక్స్ప్లోర్ ఇట్ అండ్ లెట్ us see. చూద్దాం ఎలా ఉందో. Yep. సో ఫైనల్లీ టెర్మినల్ 21 మాల్ కి వచ్చామండి. నా వెనకాల మీరు క్లియర్ గా చూడొచ్చు. అండ్ ఇక్కడ లగేజ్ లాగా పట్టుకుని అలా ఉంది కదా. సో ఇదే థీమ్ అండి, ఎయిర్పోర్ట్ థీమ్ అన్నమాట కంప్లీట్ గా. నా వెనకాల మీరు క్లియర్ గా చూడొచ్చు, ఒక ఏరోప్లేన్ ఉంటుంది. సో దాని మీద టెర్మినల్ 21 మాల్ అని రాసింది, చూసారా? ఎంత హ్యూజ్ మాల్ అంటే అండి, లోపలికి వెళ్ళి చూద్దాము. బట్ చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. అంటే దీని ఆపోజిటే, మాల్ కి ఆపోజిటే మనకి క్లియర్ గా చిన్న చిన్న షాప్స్ లాగా పెట్టారు. ఇంకా ఓపెన్ చేయలేదు. ఇట్స్ కైండ్ ఆఫ్ ఫ్లీ మార్కెట్ అన్నమాట. ఓపెన్ చేయలేదు. అక్కడ మాత్రం 1 నుంచి 3 PM అని రాశారు, బట్ ఇంకా ఓపెన్ లో లేదు. ఎంత బ్యూటిఫుల్ గా ఉందండి. ఈ ఏరోప్లేన్ అయితే చూపిస్తాను చూడండి. చూసారా ఎంత బాగుందో? దాని వెనకాల అంతా కూడా మీకు పెద్ద పెద్ద స్కై స్క్రేపర్ టవర్స్ అన్ని ఉన్నాయి. అలాగే ఇదంతా ఫ్లీ మార్కెట్. అక్కడ మీకు బ్రిడ్జ్ లాగా కనిపిస్తుంది కదా, బ్రిడ్జ్ వెనకాల ఒక బిల్డింగ్ ఉంది చూడండి. అదంతా కూడా కార్ పార్కింగ్ అండి. మొత్తం ఒక 8 to 10 floors ఉంది కార్ పార్కింగ్. అండ్ ఇది పైన రాస్తుంది చూసారా, టెర్మినల్ 21 అని. ఇక్కడ చూడొచ్చు, మొత్తం సూట్ కేసెస్ లాగా ఇలా పెట్టారు. ఎంత అమేజింగ్ గా ఉంది చూడండి. డిఫరెంట్ గేట్స్ ఉన్నాయండి. ఇది గేట్ నెంబర్ 2 అన్నమాట. మనం వేరే గేట్ లోంచి కూడా వెళ్ళొచ్చు. బట్ అమేజింగ్ గా ఉందండి. ఇప్పుడు మాల్ లోపలికి ఎంటర్ అయ్యి చూద్దామండి ఎలా ఉంటుందో, ఎలాంటి యూనిక్ ఎక్స్పీరియన్సెస్ మనం ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు అన్ని చూద్దాం పదండి. ప్రస్తుతం మేమైతే గేట్ నెంబర్ 2 దగ్గర నుంచి వెళ్తున్నామండి. ఎంట్రీ ఇక్కడ రాగానే మీకు కనిపిస్తుంది కదా, డిపార్చర్ ఫర్ టోక్యో అని చెప్పేసి. సో మీరు ఆ పైనకి వెళ్ళారంటే కనుక మొత్తం అంతా కూడా టోక్యో థీమ్ తోటి కనిపిస్తుందండి. సో అసలు చూద్దాం ఎలా ఉంటుందో మాల్. లెట్ us ఎక్స్ప్లోర్. సో ప్రస్తుతం మేము వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నామండి. ఇందాక మీకు చూపించాను కదా, ఈ ఎస్కలేటర్ తీసుకుంటే కనుక మీకు పైనకి వెళ్తే టోక్యో థీమ్ వస్తుంది అనమాట. ఆ పైనకి వెళ్తే అండ్ ఇక్కడ నుంచి ఆ ఎస్కలేటర్ తీసుకుని పైనకి వెళ్తే ప్యారిస్ థీమ్ తోటి ఉంటుంది. అండ్ ఇప్పుడు మేము ప్రస్తుతం ఉన్నది గ్రౌండ్ ఫ్లోర్ అనమాట. సో ఇక్కడ ఎలా ఉందో అన్ని చూద్దాము. ఇక్కడ మంచిగా రాగానే సీటింగ్ స్పేస్ అంతా ఉందండి. మీరు గేట్ నెంబర్ 1 నుంచి ఎంట్రీ తీసుకుంటే అందులోంచి లోపలికి వస్తారనమాట. అండ్ రాగానే ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ సెంటర్ ఉంది. సో దట్ మనకి ఏమన్నా డౌట్స్ ఏమన్నా ఉన్నా మనం ఇక్కడ అడగచ్చు అనమాట. అండ్ మాల్లో ఏ ఫ్లోర్ లో ఏముంటుంది అవన్నీ డీటెయిల్స్ కూడా మనం తెలుసుకోవచ్చు. అండ్ ఇక్కడ అన్ని కూడా మంచి స్టోర్స్ ఉన్నాయండి. అంటే ఇక్కడ యూనిక్ లో చాలా ఫేమస్ అండి. మంచి క్లోదింగ్ దొరుకుతుంది. అండ్ అప్పుడప్పుడు మంచి సేల్స్ ఆఫర్స్ కూడా పెడతారనమాట. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇక్కడ ఏమీ లేవు. బట్ లెట్ us see ఎలాంటి బెస్ట్ డీల్స్ ఉంటాయి మార్కెట్ లో, ఈ మాల్లో అవన్నీ కూడా మీకు కనిపిస్తే కనుక డెఫినెట్లీ చూపిస్తాము. ఈ షూస్ అన్ని కూడా బయట ఏదో సేల్ లో పెట్టారండి. కానీ ఈచ్ షూ వచ్చేసి ఇదంతా కూడా అడిడాస్ అన్నమాట. ఎగ్జాంపుల్ ఈ షూ చూడండి, 3,760 baht ఆఫ్టర్ 20% డిస్కౌంట్. అంటే 4,000 baht, 10,000 rupees అండి ఆఫ్టర్ డిస్కౌంట్ అంట. సో చాలా చాలా కాస్ట్లీ. అంటే ఇదంతా కూడా కొంచెం లగ్జరియస్ సైడ్ ఆఫ్ పతాయా అన్నమాట. ఏవైనా సరే కొంచెం లగ్జరీగా ఉన్నాయి ఐటమ్స్.
సో ఫైనల్లీ కొంచెం తిరగ్గా మాకు అర్థమైంది ఏంటంటే అండి, ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి మొత్తం అంతా కూడా ప్యారిస్ థీమ్ అండి. అండ్ మొత్తం అంతా మీకు యూరోపియన్ కల్చర్ ఉట్టిపడేలాగా ఇక్కడ చూడండి, మంచిగా ఇక్కడ స్టాచ్యూస్ మనం యూరోప్లో వాటిల్లో వీడియోస్లో చూస్తాం కదా, సేమ్ అట్లాగే ఉన్నాయన్నమాట. మంచి ఫౌంటైన్ లాంటిది అరేంజ్ చేశారు. ఆన్లో అయితే లేదు, బట్ సేమ్ అక్కడ చూడండి మీకు రోమన్ యూరోపియన్ స్ట్రక్చర్స్ ఉన్నట్టు ఉందన్నమాట మొత్తం అంతా. సో ఈ మాల్ యొక్క ప్రత్యేకత అదే అండి, అంటే మీకు ఏ ఏ కంట్రీస్ వాళ్ళు చెప్పారు, అక్కడికి మీరు ల్యాండ్ అయితే ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో అలాంటి వైర్ని థీమ్నే వాళ్ళు క్రియేట్ చేయడానికి చూస్తారనమాట. ఈ ఎంటైర్లీ మాల్లో మనం ఆ ఎక్స్పీరియన్స్ని ఫీల్ అవ్వచ్చు. ఇక్కడే కింద అంతా కూడా ఇలా సేల్ అని చెప్పేసి పెట్టారండి, మొత్తం బ్రాండెడ్ షర్ట్స్ అవన్నీ, షూస్, ఇంకా క్యాప్స్, బ్యాగ్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. బట్ ఇందాక సిద్ధు చెప్పినట్టు మీకు ఎక్కువ ప్రైసింగ్ ఉన్నాయి. దానిపైన ఈ ఆఫర్ వచ్చినా కూడా సేమ్ మనకి ఇండియాలో ఏ ప్రైస్కి వస్తుందో అదే ప్రైస్లో ఉన్నట్టు మాకైతే అనిపించింది. సో పెద్దగా ఉపయోగం లేదండి ఈ మాల్లో ఇవన్నీ పర్చేస్ చేయడం అన్నది. మాకు తెలిసి ఇట్స్ నాట్ వర్తీ. బట్ మీకు కనుక ఇక్కడ రకరకాల డిజైన్స్ అయితే దొరుకుతాయండి. మీకు కలర్ ఆప్షన్స్ అవన్నీ అయితే మన కంట్రీలో అన్నీ దొరకవు. సో మీకు అలాంటివన్నీ ఎక్స్ప్లోర్ చేయాలనిపిస్తే తప్పకుండా ఈ మాల్లో ఇవి చూడొచ్చు. ఇక్కడ చూడండి మంచిగా యాడ్ లాగా వాళ్ళు ఎలా పెట్టారో, ప్లీజ్ లీవ్ ద డాంకీ ఎలోన్ అని రాశారండి. అంటే మనము జనరల్ గా డాంకీస్ మీద వాటి మీద లగేజ్ అంతా పెట్టేసి ఇది వరకు కాలంలో మోయనిచ్చేవాళ్ళు కదా, సో అలా చేయాల్సిన అవసరం లేదు. మీ లగేజ్ ని మీరు ఈజీగా క్యారీ చేయొచ్చు అన్నట్టు వీళ్ళు ప్రమోషనల్ గా పెట్టారనమాట. ఇది క్రాష్ బ్యాగేజ్, అంటే ఎంత హార్ష్ ఎన్విరాన్మెంట్ లో దీన్ని ఉంచినా, దాన్ని అన్ని కష్టాలు పెట్టినా కూడా బ్రేక్ అవ్వకుండా మంచిగా ఉంటాయని చెప్పేసి చెప్దామని వాళ్ళ ప్రయత్నం అనమాట. అండ్ కొన్ని డిస్కౌంట్స్ కూడా ఉన్నాయి, వాటి ఆఫర్స్ అన్ని కూడా ఇక్కడ పెట్టారు. మంచిగా వెరైటీగా అనిపించిందండి నాకు ఈ ప్రమోషన్ అయితే, అందుకని చూపిస్తున్నాను అనమాట. సో ప్యారిస్ వచ్చి ఐఫిల్ టవర్ ని చూడకుండా ఎలా వెళ్తామండి, ఎవరు వెళ్ళలేరు కదా. అందుకే టెర్మినల్ 21 మాల్ లోని గ్రౌండ్ ఫ్లోర్ లో ప్యారిస్ థీమ్ తో ఉన్న చోట మనకు చక్కగా ఇలా ఐఫిల్ టవర్ ని ఏర్పాటు చేశారండి. సో మీకు అక్కడ ప్యారిస్ లో ఐఫిల్ టవర్ దగ్గరే ఉన్న ఫీలింగ్ కలుగుతుంది అనమాట. అండ్ మాకు కూడా ఎగ్జాక్ట్లీ అదే ఫీల్ తోటి ఉన్నాము. సో మంచిగా ఫొటోస్ దిగచ్చు, అన్ని చేయొచ్చు. అండ్ కిందనే ఇక్కడ ఒక చిన్న, ఇప్పుడు హాలోయిన్ సీజన్ అనుకుంటా, సో ఒక హాంటెడ్ హౌస్ లాగా క్రియేట్ చేశారంటే దానికి ఎంట్రన్స్ టికెట్స్ కూడా ఉన్నాయన్నమాట. మీకు ఇష్టం ఉంటే కనుక దాంట్లో కూడా మీరు వెళ్ళి ఆ ఎక్స్పీరియన్స్ ని ఫీల్ అవ్వచ్చు. అండ్ ఇవన్నీ కూడా గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటాయండి మీకు ఎగ్జాక్ట్లీ ఇక్కడ. అండ్ ఈ టవర్, ఈఫిల్ టవర్ టిప్ వచ్చేసి ఆల్మోస్ట్ మాల్ యొక్క రూఫ్ వరకు వెళ్ళిందండి, సెంటర్ లో ఉంటుంది అనమాట. సో మీకు ఏ ఫ్లోర్ లోకి ఎక్కినా కూడా ఈ ఐఫిల్ టవర్ అనేది కనిపిస్తూనే ఉంటుంది. సో ఇక్కడ ఎక్కడ చూసినా అండి మంచి ఫోటో స్పాట్స్ కనిపిస్తాయి అనమాట మనకి. ఇక్కడ డబుల్ బైసికల్ ఉంటుంది కదా, అలాంటిది ఉంది. ఇక్కడ చక్కగా మనం ఎక్కి ఫొటోస్ దిగచ్చు అనమాట. మంచిగా అనిపిస్తుంది అండి, ఎందుకంటే మనకి ఈ మెమరీస్ మిగులుతాయి కదండి. మనం ఇండియా వెళ్ళాక ఈ మెమరీస్ నే మనం క్యారీ చేయాలి. సో దట్ వెన్ ఎవర్ వి సీ దిస్ ఫోటో మనకి ఓకే టెర్మినల్ 21 లో దిగామన్నమాట అని అనిపిస్తుంది. సో ఇట్స్ వెరీ నైస్. ఫ్లోర్ లో చూడండి అసలు లీవ్స్ ఇవన్నీ జపాన్ లో ఆటమ్ లో వస్తాయి చూడండి, లీవ్స్ అలా ఉందన్నమాట. ఎంత బ్యూటిఫుల్ గా ఉందండి, నిజంగా ఏదో ప్యారిస్ కి వెళ్ళిన ఫీలే కలుగుతుంది నాకు. అమేజింగ్ గా ఉందండి. ప్రస్తుతం మనం ప్యారిస్ లో ఉన్నాము, ఇక్కడ నుంచి బయలుదేరి లండన్ కి వెళ్తున్నాము. పైన పెట్టారు చూసారా, అరైవల్ ఎట్ లండన్ అని. ఏం థీమ్ అండి అసలు, మొత్తం బ్యాంకాక్ లో మిస్ అయ్యాము. బట్ అంటే మేము మిస్ అవ్వలేదులేండి, బ్యాంకాక్ లో చూడదలుచుకోలేదు, పతాయాలోనే ఫేమస్ కాబట్టి ఇక్కడే చూద్దామని ఫిక్స్ అయ్యాము. చూడండి ఆల్మోస్ట్ వచ్చాము, అరైవల్ ఎట్ లండన్ అంట. అన్విత్ ఆల్రెడీ లండన్ వెళ్ళిపోయింది, నేను ఇప్పుడే అడిగి వస్తున్నాను వేస్తాను. సో వీఆర్ కరెంట్లీ ఇన్ లండన్ అండి. చూసారా, మళ్ళీ ఇక్కడ నుంచి మనం వేరే ఫ్లోర్కి వెళ్ళాలంటే యు ఆర్ డిపార్టింగ్ ఫ్రమ్ లండన్. సో ఎస్కలేటర్ కి లండన్ లో దిగిన వెంటనే కింద కూడా రాశారు చూడండి, టెర్మినల్ లండన్ పతాయా అని. ఎవ్రీ బిట్ ఆఫ్ ఇట్ ఈస్ డిజైన్ లైక్ క్రేజీ అండి, చాలా బ్యూటిఫుల్ గా ఉంది అసలు. ఈ ఐఫిల్ టవర్ అయితే మొత్తం మాల్ పై వరకు వెళ్ళిపోయింది చూడండి. ఇక్కడ బయట పెట్టినవన్నీ కూడా సేల్ అని పెట్టారండి, కానీ
మినిమం 4-5 వేలు ఉంటాయి ప్రతిదీ కూడా ముట్టుకుంటే. అంటే ఏదైనా యూనిక్ కలెక్షన్ కావాలి ఇండియాలో దొరకనట్టు అంటే దొరుకుతాయండి. Yeah. మీరు డబ్బులు పెట్టి తీసుకోవచ్చు కానీ ప్రైజింగ్ అయితే ఇండియాలోనే ఇక్కడ ఒకటే ఉంది. కరెక్ట్. చిన్నపిల్లలకి కూడా మంచిగా ఎంటర్టైన్మెంట్ అండి, చిన్న చిన్న ట్రైన్స్, కార్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. చాలా చాలా అమేజింగ్ గా ఉంది. ముందు మీకు కనిపించే టెలిఫోన్ మనం యూకేలో జనరల్ గా లండన్ లో చూస్తాం కదండి, టెలిఫోన్ బూత్స్, అదే రకంగా డిజైన్ చేశారనమాట. అక్కడ చూడండి బిగ్ బస్ రెడ్ కలర్ కనిపిస్తుందో, అలాంటి బస్సెస్ మనకి డబుల్ డెక్కర్ బస్సెస్ ఉంటాయి కదా, అలానే డిజైన్ చేశారనమాట. క్రేజీగా ఉందండి. చూడండి టెలిఫోన్ బూత్ పైన క్రౌన్ పెట్టారు చూడండి. లోపల ఏం లేదు కానీ బట్ ఆ ఫ్లోర్ ని ఆ థీమ్ లో డిజైన్ చేశారు. సో మీలో ఎవరైనా హ్యారీ పాటర్ ఫ్యాన్స్ ఉన్నారా అండి? ఉంటే కనుక ఈ పర్టికులర్ ఫ్లోర్ ని మీరు చాలా లైక్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ ఒక కార్నర్ లో ఒక పిల్లర్ లాగా ఉంటుందండి. ఇక్కడ మీరు చూస్తే ప్లాట్ఫామ్ నెంబర్ 21 3/4 హ్యారీ పాటర్ సిరీస్ లో చూసిన వాళ్ళు ఎవరికన్నా కూడా తెలుస్తుంది అనమాట. ఆ ఎక్స్పీరియన్స్ కూడా మీరు ఇక్కడ అవ్వచ్చు. అంటే మీరు ఇంచుమించు ప్లాట్ఫామ్ నెంబర్ 21 3/4 లో ఉన్నట్టే అనమాట. అండ్ హ్యారీ పాటర్ లాగా అలా లగేజ్ చేసుకుని లోపలికి వెళ్ళిపోవచ్చు అనమాట. ఇంటూ ఏ డిఫరెంట్ మ్యాజికల్ వరల్డ్. అండ్ అలాగే ఇదేనండి హాగ్వర్ట్స్ ఎక్స్ప్రెస్ అన్నమాట. ఈ ఇదంతా కూడా మనకి హ్యారీ పాటర్ మూవీలో ఎలా చూసామో అలాగే అనిపిస్తుంది కదా. ఓల్డ్ లిటరల్లీ ఆ మూవీలో ఏ వైపు ఉందో అదే వైపు కనిపిస్తుంది. హ్యావ్ యూ సీన్ దిస్ విజర్డ్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఫోటో బూత్ కూడా పెట్టారనమాట. వెనకాల మనం నుంచుని సేమ్ టు సేమ్ అట్లా హ్యారీ పాటర్ మూవీలో ఉన్నట్టు ఫీల్ అయిపోవచ్చండి. ఇది వచ్చేసి టెర్మినల్ 21 స్టేషన్ అని పెట్టారు. 21 3/4 ప్లాట్ఫామ్ అనమాట. అండ్ దిస్ ఈస్ హాగ్వర్ట్స్ ఎక్స్ప్రెస్. సో ఇక్కడ ట్రైన్ రైడ్ ఒకటి ఉంటుందండి. చిన్నపిల్లలు చక్కగా ఎగ్జైటింగ్ గా ఎక్కచ్చు అనమాట. ఈ మాల్ లోనే ఉంది. పర్ పర్సన్ 50 బాట్ చార్జ్ చేస్తారండి. వెనక చూస్తే మా బుడ్డిది కూడా ఎక్కేసింది చూడండి. సేమ్ లండన్ లో లాగానే ఒక చిన్న బెల్ కొడుతూ వెళ్తారు అనమాట. అదిగో మా బుడ్డిది ఐస్ క్రీమ్ తింటుంది. సే హాయ్. షీఈస్ లిటరల్లీ ఎంజాయింగ్ ది రైడ్ అనమాట. చాలా అంటే చాలా బాగుందండి. ఈ ఫ్లోర్ లో మీకు ముఖ్యంగా చాలా బ్రాండెడ్ స్టోర్స్ అవన్నీ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం సెంటర్ లో ఉన్న షాప్స్ అన్నిట్లో కూడా మంచి మంచి ఆఫర్స్ ఇచ్చారనమాట. అండ్ కొంచెం ముందరికి రాగానే మీకు ఇక్కడ అంతా కూడా ల్యాండన్ ఫుడ్ హాల్ అని ఉంటుందండి. ఇదంతా కూడా కొంచెం ఫుడ్ దొరికే ఏరియా అనమాట. చిన్న చిన్న డ్రింక్స్, టీస్ అలా దొరుకుతాయి. అండ్ ఆ చివరి వచ్చేసి ఫుడ్ ల్యాండ్ అనే సూపర్ మార్కెట్ ఒకటి ఉందండి. అక్కడికి వెళ్ళి మీరు గ్రోసరీస్ కానీ, వెజిటబుల్స్ కానీ, ఫ్రెష్ ఫ్రూట్స్ కానీ అలాంటివి కూడా పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కోల్డ్ స్టోన్ క్రీమరీ ఉంది. మీకు కావాల్సిన ఐస్ క్రీమ్స్ తినచ్చు. వెరీ నైస్ అండి. గుడ్ ఎక్స్పీరియన్స్ కమింగ్ హియర్ అనమాట. సో ఇక్కడ నుంచి ఇప్పుడు మేము ఈ ఫ్లోర్ నుంచి నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోతున్నాం. అక్కడ ఏముంటుందో, ఏం ఎక్సైటింగ్ థింగ్స్ ఉంటాయో అన్ని చూపిస్తాం పదండి. సో ఫైనల్లీ లండన్ నుంచి డిపార్చర్ అయిపోయామండి. ఇప్పుడు పైన మీరు లిటరల్గా చూడొచ్చు, వీఆర్ అరైవింగ్ వెరీ సూన్ ఇన్ ఇటలీ అనమాట. చాలా ఎక్సైటెడ్. ఇటలీలో ఏముందో మనం అరైవ్ అయిన తర్వాత చూద్దాము. ఏ కంట్రీకి వెళ్ళినా సరే మా ఈ ఐఫిల్ టవర్ మాత్రం మమ్మల్ని వదలట్లేదండి. చూడండి, ఫైనలీ అరైవల్ అట్ ఇటలీ. పైనంతా చూడండి, అసలు మంచి రోమన్ స్టైల్లో మొత్తం అంతా క్రియేట్ చేశారు పెయింటింగ్స్ తోటి. అన్నీ కూడా రోమన్ గాడ్స్ అంటారు కదండి. మొత్తం చూడండి, ఈ ఫ్లోర్ అదే డిజైన్ చేశారనమాట. ఈ పిల్లర్స్ కానీ మీరు కింద చూస్తే పిల్లర్స్ అంతా నార్మల్గా ఉన్నాయి చూసారా, కింద ఫ్లోర్స్ అన్నీ. అదే ఈ ఇటలీ ఫ్లోర్కి వస్తే మాత్రం పిల్లర్స్ అన్నీ మారిపోయి చూడండి. అండ్ పైనంతా కంప్లీట్ పెయింటింగ్స్ అమేజింగ్గా క్రియేట్ చేశారండి. అమేజింగ్. ఏ ఫ్లోర్కి వెళ్ళినా సరే అసలు షాపులు ఏమున్నాయి, బ్రాండ్స్ ఏమున్నాయి చూడబుద్ధి అవ్వట్లేదండి. అసలు వీళ్ళు క్రియేట్ చేసిన ఈ ఆర్ట్ వర్క్ మీద మొత్తం ధ్యాసంతో వెళ్తుంది అనమాట. చూడండి అసలు ఎంత బాగుందో. చూసారు, అది సోల్జర్స్ లాగా నుంచున్నారు. అండ్ ఎవ్రీ ఫ్లోర్ యూ హ్యావ్ ప్రాపర్ ATMs అండ్ ఎవ్రీథింగ్ అండి. సేమ్ మన ఇండియాలో ఎలా ఉంటుందో అలానే ఉన్నాయి.
బట్ ది స్ట్రక్చర్ అండ్ లుక్ అండ్ ఫీల్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. ఏ కంట్రీది పెట్టారో అదే కంట్రీలో మనకి ఫీల్ తగులుతుంది అనమాట. చాలా చాలా బాగుందండి, అమేజింగ్గా ఉంది. మస్ట్ విజిట్ వెన్ యు ఆర్ ఇన్ పతాయా. ఇటలీ అంటేనే మనకు గుర్తుకొచ్చేది ఫ్రెష్ ఓవెన్ బేక్డ్ పిజ్జాస్. ఈ ఫ్లోర్ లో మీరు ఒక ట్రెడిషనల్ ఇటాలియన్ బేకరీ ఎలా ఉంటుందో చూడొచ్చు. అలాగే వెనిస్ లో కెనాల్స్ మీద ఉండే ఐరన్ బ్రిడ్జ్ రెప్లికాని కూడా ఇక్కడ పెట్టారు. రియలీ మనకి ఆ కంట్రీ విజిట్ చేసిన ఫీల్ డెఫినెట్ గా కలుగుతుంది. ఇలా ఈ ఫ్లోర్ లో ఇటలీకి సంబంధించిన ఇంపార్టెంట్ ప్లేసెస్ ని మనం విజిట్ చేసేలాగా చేశారు. ఇకపోతే ఇది షేక్స్పియర్ రాసిన రోమియో జూలియట్ ప్లేలో ఒక ఇంపార్టెంట్ సీన్. దాన్ని కూడా ఇక్కడ మనకి కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. తిరిగి తిరిగి బోర్ కొట్టేసిందండి. ఇక్కడి నుంచి బయలుదేరి జపాన్ వెళ్ళిపోతున్నాము. జపాన్లో టోక్యోకి వెళ్తున్నాము. చూడండి, రోమన్ గాడ్స్కి బాయ్ చెప్పేసి ఇంకా 2-3 సెకండ్లో మేము టోక్యోలో రీచ్ అయిపోతాము. సో ఫైనలీ అరైవల్ ఎట్ టోక్యో అండి. అసలు ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు చూడండి. జపాన్ అంటేనే మనకి గుర్తొచ్చేది బ్లాజమ్ ఫ్లవర్స్ కదండి. మొత్తం అంతా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి. సో ఎక్కడ చూసినా మొత్తం ఫ్లోర్ మనకి ఇదే కనిపిస్తుంది అనమాట. మీరు పైన లిటరల్గా చూడొచ్చు ఆ ఫ్లవర్స్ అన్నీ. ఇది అంతా ఈ ఫ్లోర్ అంతా అదే అండి. ఎక్కిన వెంటనే మనకు వచ్చే ఫీల్ ఇదే అనమాట. చూసారా? మళ్ళీ ఇక్కడ నుంచి కొంచెం సేపట్లో మనం టోక్యో నుంచి శాన్ ఫ్రాన్సిస్కో యూఎస్ వెళ్ళిపోదాము. బట్ బిఫోర్ దాట్ లెట్స్ సీ ఈ ఫ్లోర్లో ఏమున్నాయి అనేది చూద్దాం పదండి. టోక్యోలో చాలా ఫేమస్ ఈ జపనీస్ ఫేస్ మాస్క్స్. రకరకాల సైజెస్ లో ఎక్స్ప్రెషన్స్ లో ఉన్న ఈ మాస్కుల్ని ట్రెడిషనల్ ప్లేస్ లో యాక్టర్స్ వేసుకుని థియేటర్ పర్ఫార్మెన్స్ ఇస్తారనమాట. అలాగే ఆటమ్ సీజన్ లో టోక్యోలో ఉన్న చాలా ప్లేసెస్ లో మేపుల్ ట్రీస్ ఇలా మంచి బ్రైట్ కలర్స్ లాగా మారుతాయి. నవంబర్ అండ్ డిసెంబర్ లో ఈ అందమైన సిటీ వ్యూని చూడడానికి చాలా టూరిస్టులు టోక్యోకి వెళ్తారు. అందుకే టెర్మినల్ 21 మాల్లో టోక్యో ఫ్లోర్ మొత్తం ఈ ఆటమ్ ట్రీస్ తో నింపేశారు. జాపనీస్ ట్రెడిషనల్ ఐటమ్స్ ఈ ఫ్లోర్ లో మనకి ఎక్కువగా కనిపిస్తాయండి. అసలు ఈ మాల్ థీమ్ ని డిజైన్ చేసిన వాళ్ళని మెచ్చుకోవాల్సిందే. ఎంత రీసెర్చ్ చేస్తే ఇలా పర్ఫెక్ట్ గా మనకి ఆ కంట్రీ ఫీల్ ని ఇవ్వగలుగుతారు. నిజంగా ఇక్కడ ఉన్నంతసేపు అణువు టోక్యో సిటీ వైబ్ ని మేము ఫీల్ అయ్యాం. స్ట్రీట్ ఆర్ట్ నుండి మైన్యూట్ డీటెయిల్స్ అన్నీ కూడా చక్కగా అందంగా తీర్చిదిద్దారు. అసలు ఈ మాల్ కి వస్తే మీకు షాపింగ్ మీదకి ధ్యాస అస్సలు వెళ్ళదండి. జస్ట్ ఆ ఫ్లోర్ లో ఉన్న సీనిక్ బ్యూటీ చూసి ఎంజాయ్ చేస్తారు. ప్రతి కార్నర్, రూఫ్, ఫ్లోర్ దేన్ని వదలలేదండి. అన్ని చోట్ల జపనీస్ ఆర్ట్ తోటి లేక పెయింటింగ్స్ అండ్ కార్వింగ్స్ తోటి నింపేశారు. ఇది చెప్పడం చాలా సిల్లీ కానీ అండి, ఇక్కడ వాష్రూమ్స్ ఉన్నాయి వెనకాల. ఈ జపాన్ ఫ్లోర్లో వాష్రూమ్స్ కూడా అండి ఎంత బ్యూటిఫుల్గా జపనీస్ స్టైల్లో క్రియేట్ చేశారంటే, అంటే యూ లిటరల్లీ ఫీల్ దట్ యు ఆర్ ఇన్ జపాన్ అండి. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. వాష్రూమ్స్ ఎందుకు వీడియో తీయడం అని తీయలేదు కానీ నేను చాలా చాలా అమేజింగ్గా ఉన్నాయండి. అసలు ఎంత యూనిక్ ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేస్తున్నారంటే ఇక్కడ మాల్లో చాలా చాలా అమేజింగ్గా ఉంది. ఇక్కడ పతాయాకి వస్తే మాత్రం ఇది మిస్ అవ్వకండి. అండ్ మేము ఇప్పుడే కేకేవి అని ఒక కొత్త స్టోర్ ఏదో ఉందండి, అక్కడ షాపింగ్ ఎంత యూనిక్ గా ఉంది తెలుసా ఆ స్టోర్ కూడా. దగ్గర ఉంటాయి కదండి, దాని పేరేంటి, మినిసో అలాంటి స్టోర్ అనమాట. బట్ చాలా యూనిక్ ప్రొడక్ట్స్ ఉన్నాయండి, మంచి రీజనబుల్ ప్రైజెస్ లో. సో మీరు ఇక్కడికి వస్తే ఈ టోక్యో ఫ్లోర్ లో ఉంటుంది అనమాట సూపర్ మార్కెట్ లాంటిది. డెఫినెట్లీ దాన్ని కూడా విజిట్ చేయండి, చాలా నచ్చుతుంది. చాలా యూనిక్ గా ఉందండి, చాలా పెద్ద స్టోర్, చాలా యూనిక్ గా ఉంది. ఇక్కడ చూడండి, సూపర్ నింటెండో జాపనీస్ గేమింగ్ కంపెనీ బొమ్మని ఇంకా గేమ్ కంట్రోలర్ ని ఎలా పెట్టారో. 90s కిడ్స్ కి ఇది బెస్ట్ ఫోటో స్పాట్, ఎందుకంటే ఈ గేమ్స్ ఆడని 90s కిడ్స్ ఉండరండి. ఇదేమో జాపనీస్ ఫెంగ్షూయి క్యాట్. ఇంట్లో దీన్ని పెట్టుకుంటే గుడ్ లక్ అండ్ హెల్త్ ఉంటుందని జాపనీస్ బిలీఫ్. చెప్పాం కదండి, ఏ కార్నర్ ని వదలకుండా మొత్తం జాపనీస్ ఐకన్స్ తోటి నింపేశారు. అలాగే ఈ ఫ్లోర్ లో మొత్తం జాపనీస్ స్ట్రీట్ ఫుడ్ ఇంకా ట్రెడిషనల్ జాపనీస్ రెస్టారెంట్స్ కూడా చాలానే ఉన్నాయి.
ఇంకా ఇక్కడ ఈ స్పేస్ ని మొత్తం జాపనీస్ మార్షల్ ఆర్ట్స్ కి డెడికేట్ చేశారు. వాళ్ళ సూపర్ హీరోస్ తోటి మనం ఫొటోస్ దిగడానికి వీలుగా చక్కగా సీటింగ్ ఏర్పాటు చేశారు. అలా నడుచుకుంటూ ఒక కార్నర్ కి వస్తే మనకి లీనింగ్ టవర్ ఆఫ్ పిజ్జా కూడా కనిపిస్తుంది. ఇది ఇటలీ ఫ్లోర్ నుండి స్టార్ట్ అయ్యి మాల్ రూఫ్ వరకు ఉంటుందండి. మమ్మల్ని అడిగితే లీనింగ్ టవర్ బెస్ట్ వ్యూ టోక్యో ఫ్లోర్ నుండే ఉంది. ఈ ఫ్లోర్ లోనే ఒక సెక్షన్ మొత్తం థాయ్ విలేజ్ ని ఏర్పాటు చేశారు. ఇక్కడ ట్రెడిషనల్ థాయ్ ఫుడ్ ఐటమ్స్, డ్రెస్సెస్, సువెనీర్ కలెక్షన్స్ అన్నీ దొరుకుతాయి. మంచి క్రోకరీ ఐటమ్స్, పెయింటింగ్స్, ఆర్టిఫాక్ట్స్ కూడా ఇక్కడ దొరుకుతాయండి. రెగ్యులర్ గా స్ట్రీట్ మార్కెట్స్ లో ఉండే ప్రోడక్ట్స్ కాకుండా ఇక్కడున్న ప్రోడక్ట్స్ మాకు కొంచెం యూనిక్ గా, డిఫరెంట్ గా అనిపించాయి. ఈ ఫ్లోర్ లో కూడా ఇలా డైనింగ్ గైడ్ అని పెట్టారండి. అంటే ఏ ఫ్లోర్ లో మీకు ఏ కైండ్ ఆఫ్ క్యూజిన్స్ దొరుకుతాయి అండ్ రెస్టారెంట్స్ పేర్లు ఎవ్రీథింగ్ అలా పెట్టారు. సో దట్ ఇట్ ఈస్ ఈజీ ఫర్ యూ. సెకండ్ ఫ్లోర్లో టోక్యో ఫ్లోర్లో వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ చట్నీ ఇండియన్. సో ఇండియన్ క్యూజిన్ కూడా ఉందన్నమాట. సో టోక్యో ఫ్లోర్ చూసామండి. ఇప్పుడు టోక్యో నుంచి డిపార్చర్ అయ్యి శాన్ ఫ్రాన్సిస్కో, అమెరికా వెళ్ళిపోతున్నాము. సంధ్య, ఆర్ యూ రెడీ ఫర్ యుఎస్? మేము ఇంచుమించు 2 గంటల్లో రకరకాల కంట్రీస్ తిరిగేస్తున్నామండి. చాలా ఎక్సైటెడ్. సో పదండి, లెట్స్ డిపార్చర్ ఫ్రమ్ టోక్యో అండ్ లెట్స్ గో టు శాన్ ఫ్రాన్సిస్కో. ఎంత బ్యూటిఫుల్గా క్రియేట్ చేశారంటే అండి, చాలా చాలా బాగుందండి. ఇక్కడ చూడండి హాలీవుడ్ అని, ఇక్కడ ఇటలీ ఫ్లోర్లో లీనింగ్ టవర్ ఆఫ్ పిజ్జా పెట్టారు చూడండి. అండ్ ఇప్పుడు హాలీవుడ్, శాన్ ఫ్రాన్సిస్కో 1, 2, 3 అండి. వీ హ్యావ్ ఎంటర్డ్ యుఎస్ అనమాట, శాన్ ఫ్రాన్సిస్కో. ఇక్కడ మోస్ట్లీ రెస్టారెంట్స్ పెట్టారండి. కంప్లీట్గా రెస్టారెంట్స్ అన్నీ ఉన్నాయన్నమాట, చూడొచ్చు. పదండి ఒక్కొక్కటిగా ఎక్స్ప్లోర్ చేద్దాం. శాన్ ఫ్రాన్సిస్కో అంటేనే ల్యాండ్ మార్క్ ఈ గోల్డెన్ గేట్ బ్రిడ్జ్. 1.7 మైల్స్ లాంగ్ ఉండే ఈ సస్పెన్షన్ బ్రిడ్జ్ ఇంటర్నేషనల్ ఆరెంజ్ కలర్ లో ఉంటుంది. శాన్ ఫ్రాన్సిస్కో ప్రైడ్ గా ఈ రోజుకి చాలా విజిటర్స్ ని ఆకట్టుకుంటుంది. మరి అలాంటి మాన్యుమెంట్ ని టెర్మినల్ 21 లో పెట్టకుండా ఎలా ఉంటారు? సేమ్ ఆ బ్రిడ్జ్ ని రియల్ గా దూరం నుండి చూస్తే ఎలా ఉంటుందో అలాగే కనిపించేలాగా డిజైన్ చేశారు. ఇకపోతే సీ లయన్స్ కి శాన్ ఫ్రాన్సిస్కో పెట్టింది పేరు కదండి. అందుకే శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్న పియర్ 39 డాక్ ని కూడా ఇక్కడ నిర్మించారనమాట. ఇంకా ఈ ఫ్లోర్ లో మోస్ట్లీ రెస్టారెంట్స్ ని మనం చూడొచ్చు. మేము వచ్చేసి ఇప్పుడు ఫ్లోర్ నెంబర్ 3 లో ఉన్నాం కదండి, శాన్ ఫ్రాన్సిస్కో ఏరియా. ఇక్కడ ఏంటంటే పియర్ 21 అని చెప్పేసి ఒక జోన్ ఉంటుంది అనమాట. ఇక్కడ మంచిగా మనకి ఫుడ్ ఐటమ్స్ అన్ని ఆర్డర్ పెట్టుకుని చక్కగా టేబుల్స్ అన్ని పెట్టుంటాయి, అక్కడ తినొచ్చు అనమాట. అయితే ఇక్కడ వెజిటేరియన్ ఆప్షన్ ఉందండి. కౌంటర్ నెంబర్ 10 అని ఉంటుంది అనమాట. అక్కడ కంప్లీట్లీ మీకు వెజిటేరియన్ ఫుడ్ దొరుకుతుంది. అంటే రైస్ విత్ 2 కోర్స్ మీల్, అంటే 2 కర్రీస్ లాంటివి వేస్తారు. రైస్ విత్ 3 కోర్స్, నూడిల్స్, అలా ప్యూర్లీ వీగన్స్ కి వెజిటేరియన్ ఫ్రెండ్లీగా ఉండేలాగా కౌంటర్ ఉంటుంది అనమాట. మేము కూడా అక్కడే ఆర్డర్ పెట్టామండి. చాలా రీజనబుల్. 2 కోర్స్ మీల్ అంటే ఇంత బౌల్ ఆఫ్ రైస్ విత్ 2 కర్రీస్ వచ్చేసి మీకు 30 బాట్ 32 బాట్ అట్లా ఉంది అంతే. చాలా రీజనబుల్ ప్రైస్. బట్ టేస్ట్ అయితే అస్సలు బాగుండదండి. అంటే మనకి ఇండియన్స్ కి పర్టికులర్ గా ఇలా కారం కావాలి కదా, మనకి అట్లా ఉండవు. అన్ని చప్పచప్పగా ఉన్నట్టు ఉంటాయి. దాని ఏదో కడుపు నింపుకోవాలి, మంచిగా వెజిటేరియన్ ఫుడ్ కావాలి మంచి ప్రైస్ లో అంటే కనుక టెర్మినల్ 21 వచ్చినప్పుడు మీరు 4th ఫ్లోర్ లో ట్రై చేయొచ్చు. రైస్ తప్ప మిగతా అంతా గడ్డే బ్రోకోలీ ఉంటుందండి. ఆ బ్రోకోలీ ఏమి సరిగ్గా ఉడకదు. ఒక రకమైన విచిత్రమైన ఫ్లేవర్ వస్తుందండి. ఆకూరలు కూడా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హర్బ్స్ వాడతారు వీళ్ళు. అంటే తినడానికి మన ప్యాలెట్స్ కి చాలా కష్టం అన్నమాట అది. బట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ వెజిటేరియన్ ఆప్షన్స్ దొరకడం అన్నది చాలా తక్కువ. ఎక్కువ శాతం స్వీట్స్ ఉంటాయండి. న్యూటెల్లా రోటీ ఇలాంటివి తినాల్సి వస్తుంది. కొంచెం కారంగా ఏదైనా వెళ్దామని చెప్పేసి ఈరోజు ట్రై చేసాం ఇక్కడ. బట్ కారం లేదు, కానీ ఏదో సంథింగ్ హాట్ లాగా అన్నమాట అయిందంటే. మీల్ కంప్లీట్ చేసుకున్నాము. ఎందుకు తిన్నానా అనిపించిందండి. మొత్తం నోరంతా పాడైపోయింది.
సంజయ్ చెప్పినట్టు ఏదో వెజిటేరియన్ ఆప్షన్స్ తినాలంటే తినాలి కానీ అస్సలు టేస్ట్ ఉండదు. వాళ్ళు వాడే హర్బ్స్ అన్ని అమ్మో అది డిస్క్రైబ్ చేయడం కూడా కష్టం. ఇంకా ప్యూర్ వెజ్ మనకు కావాలి అంటే ఇండియన్ రెస్టారెంట్స్. సో ఇండియన్ రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి, అక్కడికి వెళ్ళి ట్రై చేయాలి. మనకు ఆ కారం తగలాలండి, లేదంటే మనం తినలేము. ఇప్పుడైతే మొత్తం అన్ని కంట్రీస్ ఒక 4-5 కంట్రీలు చూసామండి. విత్ ఇన్ 2.5-3 hours లో 5-6 కంట్రీస్ తిరిగేసాము. అండ్ ఇప్పుడు శాన్ ఫ్రాన్సిస్కో నుంచి విచ్ ఈస్ ఇన్ ద 3rd floor హాలీవుడ్ స్టూడియోస్ కూడా ఉంది ఇక్కడే. ఇక్కడ నుంచి మేము బయలుదేరి బయటికి వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తాం అనేది ఇంకా ఫిక్స్ అవ్వలేదు. టైం వచ్చేసి 6 అయింది ఈవినింగ్. ప్రాబ్లీ కాసేపు బీచ్కి వెళ్ళి పతాయా బీచ్లో కూర్చుందామని అనుకుంటున్నాము. బాగుందండి, ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఇస్ వెరీ గుడ్, వెరీ గుడ్, వర్త్ అ విజిట్. తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్ పతాయాలో. అండ్ షాపింగ్ ఫ్రీక్స్ కూడా చాలా చాలా అమేజింగ్ గా ఉంటుంది. నాట్ ఎవ్రీథింగ్ ఈస్ కాస్ట్లీ, యూ హ్యావ్ అ కాస్ట్లీ బ్రాండ్స్ యాజ్ వెల్, బట్ ఎవ్రీథింగ్ ఈజ్ సో ఎకనామికల్. ఫుడ్ కూడా హ్యాపీగా ఉంది, చాలా చాలా బాగుంటుంది. యూ కెన్ హ్యావ్ అ వెరీ గుడ్ టైమ్ విత్ యువర్ ఫ్యామిలీ. టెర్మినల్ 21 మాల్ బయటకు వచ్చిన తర్వాత ఇందాక వీడియో స్టార్టింగ్ లో చూపించాను కదండి మీకు, కంప్లీట్ గా ఒక ఫ్లీ మార్కెట్ అని చెప్పేసి. ఇప్పుడు యాక్చువల్లీ ఓపెన్ చేశారనమాట ఈవినింగ్ టైంలో. చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది, మంచి లైట్స్ వెలుగులో చిన్న చిన్న షాప్స్. అక్కడ కూడా వెళ్తాం ఇప్పుడు. బట్ దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్ లుకింగ్ అండి. మీరు పతాయా వచ్చారంటే ఎక్కడ కనిపిస్తాయి అక్కడ మీకు ఫ్లీ మార్కెట్స్ కనిపిస్తాయి, నైట్ మార్కెట్స్ కనిపిస్తాయి. చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఎంజాయ్ చేయడానికి కావాల్సిన ప్రతి ఒక్క విషయాలు మనకి పతాయాలో దొరికేస్తాయండి. సో అదండి సంగతి. హోప్ఫుల్లీ మా ఈ టెర్మినల్ 21 జర్నీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. అలాగే నచ్చితే మాత్రం తప్పకుండా మా ఫ్యామిలీకి ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే కొత్తగా ఛానల్లోకి ఎవరిని వస్తే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. షేర్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, సో దట్ దే విల్ ఆల్సో అండర్స్టాండ్ హౌ బ్యూటిఫుల్ థాయిలాండ్ ఈజ్. అలాగే మాల్స్ ఎలా ఉంటాయి అండ్ పర్టికులర్ గా ఈ మాల్ ఎలా ఉంటుంది అనేది వాళ్ళకు కూడా అర్థమవుతుంది. సో మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాము, మళ్ళీ ఒక ఎక్సైటింగ్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు కీప్ స్మైలింగ్, కీప్ ట్రావెలింగ్ అండ్ కీప్ ఎంజాయింగ్ యువర్ లైఫ్. Bye-bye. Take care. See you in the next video.